డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ రాబోయే డిఎస్సిలో మంచి మార్కులతో మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఒక హౌస్ వైఫ్ని. నేను 2-3 ఛానల్స్ ప్రిపరేషన్ కోసం చూశాను, కానీ నాకు అంతగా అర్థం కాలేదు. ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా ప్లానింగ్ అనేది ఉండాలి. నేను డిఎస్సికి మెయిన్ సబ్జెక్ట్స్ అయిన పిఐఈ, సోషల్, ఇంగ్లీష్, మెథడాలజీస్ని 2 సెషన్స్గా స్టార్ట్ చేశాను. తెలుగు సబ్జెక్ట్ అనేది 10 డేస్లో మనం కంప్లీట్ చేయొచ్చు. మనం చదివిన రివిజన్ చేయకపోతే తొందరగా మర్చిపోతాము. సో రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను పిఐఈ డే 1 వీడియో పెట్టాను. ఈరోజు డేటు వీడియో చేస్తున్నాను. పిఐఈ సబ్జెక్ట్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో పార్ట్స్ వైజ్గా చదువుకుంటూ రివిజన్ చేస్తూ ఉంటే ఆ సబ్జెక్ట్లో ఈజీగా నేర్చుకోగలుగుతాము. మీకు బిట్స్ వైజ్గా కావాలంటే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా చెప్పగలను. నా వీడియోస్ చూస్తూ ప్రిపేర్ అయ్యే టైం లేని వాళ్ళు, చదవడానికి ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా హౌస్ వైఫ్స్కి, ఏదైనా వర్క్ చేసే వాళ్ళకి యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. నిన్న పార్ట్ 1 కంప్లీట్ చేశాను. ఈరోజు పార్ట్ 2 వచ్చేసి పూర్వవేద కాలం నుండి స్వతంత్రం ముందు వరకు గల విద్యా విధానం. పార్ట్ 2 ఈరోజు పూర్వవేద కాలం విద్యా విధానం గురించి చూద్దాం. పూర్వవేద కాలంలో వేదకాలం క్రీస్తుపూర్వం 1400 నుంచి 6000 వరకు, చరిత్ర తెలియని రోజుల నుండి క్రీస్తుపూర్వం 1000 వరకు ఉన్న కాలాన్ని వేదకాలం అని, క్రీస్తుపూర్వం 1000 నుండి 500 వరకు ధర్మశాస్త్ర కాలంగాను, 500 నుండి 800 వరకు గల కాలాన్ని పురాణ కాలంగా చెప్పుకోవచ్చు. 1000 వరకు ఉన్న కాలాన్ని వేదకాలం, 1000 నుండి 500 వరకు ఉన్న కాలాన్ని ధర్మశాస్త్ర కాలం, 500 నుండి 800 వరకు ఉన్న కాలాన్ని పురాణ కాలంగా చెప్పుకోవచ్చు. వేదకాలం, ఉపనిషత్తుల కాలాలను కలిపి వేదకాలంగాను, ధర్మశాస్త్ర కాలం, పురాణ కాలాలను కలిపి వేద కాలానంతర కాలంగాను వర్గీకరించి విద్యా విధానాన్ని తెలపడం అనేది. స్వభావం. వేదం అంటే జ్ఞానం. ఈ వేదం అనే పదం విద్ అనే ధాతువు నుండి వచ్చింది. విద్ అనగా తెలుసుకోవడం, టునో దీని నుండి అర్థం గతం నుండి వస్తున్న పవిత్ర అత్యున్నత జ్ఞానాన్ని తెలుసుకోవడం. వేదం ఆధ్యాత్మికతను కూడా సూచిస్తుంది. వేదాలను అపౌరుషేయాలు, శృతులు అని కూడా పిలిచేవారు. అపౌరుషేయాలు అంటే ఒకే వ్యక్తి రచించినవి కావు. మరియు వేదంను సామూహిక ప్రజ్ఞగా కూడా పిలుస్తారు. వేదకాలంలో విద్య శీలం పరంభూషణం అనే నినాదం ఆధారంగా జరిగేది. వేదకాలం నుండి విద్య ప్రధాన లక్ష్యం మానవ జీవితంపై ప్రభావం చూపే అంశాలపై కాంతిని ప్రసరింపజేసి మార్గదర్శకత్వం వహించడం. అంతేగాక వ్యక్తిలో దాగి ఉన్న భ్రమలను, బాధలను తొలగించి సరైన జీవితాన్ని నడిపించే లక్ష్యంతో కొనసాగుతుంది. వేదకాలంలో విద్య యొక్క అంతిమ లక్ష్యం మోక్షాన్ని పొందడం. విద్య ఆశయం చిత్తవృత్తి నిరోధం, అంటే బుద్ధిని క్రమబద్ధీకరించేదిగా ఉండాలి. మోక్షాన్ని, భౌతికంగా సంపన్నతను ఇస్తుంది. వేదకాలంలో విద్య వర్గాలు. వేదకాలంలో సమాజాన్ని ఆర్యులు 4 వర్గాలుగా వర్గీకరించారు. దీనినే చతుర్వర్ణ చతురాశ్రమ సమన్వయ సంఘంగా పిలిచేవారు. వారి వృత్తులను అనుసరించి వారి జీవన విధానానికి ఉపయోగపడే విధంగా విద్యా బోధన జరిగేది. బ్రాహ్మణులు 4 వర్గాలు ఏమిటి? బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. బ్రాహ్మణులు వీరు ఎక్కువగా పురోహితులుగా సేవలు అందించేవారు. కర్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, వేదాలు, ఉపనిషత్తులను బోధించేవారు. ఈ వేదకాలలో పదాలను వ్యాకరణబద్ధంగా పలకకపోతే అదొక పాపకర్మగా భావించేవారు. అదే మంత్రాలను ఒక్కసారి విని గుర్తుపెట్టుకున్న విద్యార్థులను శృతధరులు అంటారు. ఒకసారి విని గుర్తుపెట్టుకునే వాళ్ళని శృతధరులు అంటారు. క్షత్రియులు. క్షేత్రధర్మం కలవాడు క్షత్రియుడు అనే నానుడి ప్రకారం దేహదారుఢ్యం, మాయకత్వ లక్షణాలు కలిగిన వారు. వీరు రథ, గజ, తురగ అనే విద్యతో పాటు న్యాయశాస్త్రం, రాజనీతి శాస్త్రం, యుద్ధ విద్యలు, ధర్మరక్షణ, దేశరక్షణ, ఇతర విద్యలను కూడా నేర్చుకునేవారు. వీరు భుజబలం, చతురతను కలిగి ఉండి సంఘంలో నీతి నియమాలను అమలు చేసి ప్రజలను శత్రు మార్గాల నుండి రక్షించేవాడు. వైశ్యులు ఆర్థిక దైనందిన అవసరాల గురించి వినియోగం, పంపిణీ మరియు దానికి తగ్గ ఉత్పత్తి, వాటికి ఆర్థిక విలువల ఆపాదన, వాణిజ్యం, గణితం, భూగోళం, వ్యవసాయం వంటి విద్యలను అభ్యసించేవారు. వైశ్యులు నిత్య జీవితంలో వ్యవసాయం కూడా చేసేవారు. శూద్రులు బలహీనత, సోమరితనం, అజ్ఞానం, సకాలంలో స్పందించలేని వారే శూద్రులు.
వీరిని సేవకులుగా మారారు. చేతి వృత్తులు, శారీరక శ్రమం చేసి సమాజానికి అవసరమైన వస్తువులు తయారు చేస్తూ జీవనం కొనసాగించేవారు. బ్రాహ్మణులంటే పురోహితులుగా గుర్తుపెట్టుకోవచ్చు. క్షత్రియులంటే యుద్ధం చేసేవాళ్ళు. రథగజ తురగ అనేది ఇంపార్టెంట్. రథగజ తురగ అనేది క్షత్రియులు అనే విద్య. వైశ్యులు అంటే దైనందిన జీవితంలో వినియోగం, పంపిణీ, దాని గురించి ఉత్పత్తి, వాటి గురించి చెప్పేది వైశ్యులు. శూద్రులు అంటే సోమర్తనం, బలహీనత, అజ్ఞానం. కీ పాయింట్స్. నెక్స్ట్ మనుస్మృతి ప్రకారం బ్రహ్మముఖం నోరు నుండి జన్మించిన వారు బ్రాహ్మణులు, బాహువు భుజాల నుండి జన్మించిన వారు క్షత్రియులు, తొడలు ఊరుపులు నుండి జన్మించిన వారు వైశ్యులు, పాదాల నుండి జన్మించిన వారు శూద్రులు అని తెలుస్తుంది. వేదకాలంలో వ్యక్తి జీవిత దశలో ప్రధానంగా 4 దశలలో గడిపేవారు. బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. వ్యక్తి 4 పురుషార్థాలైన ధర్మ, అర్థ, కామ, మోక్షాలను సాధించాలి. ఇక్కడ 4 వర్గాలు, అలాగే 4 దశలు. నెక్స్ట్ చతుర్విధ పురుషార్థాలను సాధించేందుకు దోహదపడాలని భావించేవారు. బ్రహ్మచర్య దశలో ప్రతి విద్యార్థి గురుముఖంగా ఉండి జ్ఞాన సముపార్జన చేస్తే గృహస్థాశ్రమంలో విద్యను పొంది ధర్మబద్ధంగా సంపదను అనుభవిస్తూ జీవిస్తూ మరొక తరాన్ని సమాజానికి అందించుటకు వివాహాన్ని చేసుకోవాలి. వానప్రస్థాశ్రమంలోని వ్యక్తులు తమ గృహస్థాశ్రమం తర్వాత భోగభాగ్యాలకు దూరంగా సమాజ సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. అరణ్యాలకు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటారు. ఇంద్రియ నిగ్రహాన్ని పొంది సన్యాసం మారి అన్నీ త్యజిస్తారు. సన్యాసాశ్రమంలో వ్యక్తి తన జీవిత సార్థకతకు మోక్షమే ప్రధాన కాల ప్రమాణం అని తెలుసుకొని కుటుంబ బంధాలను విడిచి ధర్మ ప్రచారం చేస్తూ అరణ్యాలు, ఆశ్రమాలలో జీవితం కొనసాగిస్తారు. మొత్తంగా విద్యార్థి దశ బ్రహ్మచర్యాశ్రమం, సంసార జీవన విధులను నిర్వర్తించే గృహస్థాశ్రమం, సంసార బంధనాల నుండి విముక్తుడై ఆచర్వత్వాన్ని గడిపేది వానప్రస్థాశ్రమం కాగా, సమస్త జీవన బంధనాల నుండి విడివడి దైవానుగ్రహానికి కృషిని సల్పేదే సన్యాసాశ్రమం. ఈ కాలంలో వర్ణ ధర్మాన్ని అతిక్రమించిన వారిని శిక్షించేందుకు స్మృతులు రచించబడ్డాయి. స్మృతులు శిక్షించేందుకు. ఇక్కడ మీరు ఇక్కడ వేదాలను అపౌరుషయాలు శృతులు అని కూడా పిలిచేవారు. వేదాలను శృతులు అని కూడా పిలిచారు. ఇక్కడ స్మృతులు అంటే వర్ణ ధర్మాన్ని అతిక్రమించిన వారిని శిక్షించేందుకు స్మృతులు రచించబడ్డాయి. ఇందులో వేదకాలంలో ఉపనయన ఉత్సవం జరిపేవారు. వేదకాలంలో విద్యార్థి దశ ఉపనయనం గొడుగుతో ప్రారంభమవుతుంది. గురువు విద్యార్థి చెవిలో గాయత్రి మంత్రం ఉపదేశించడంతో ఈ ఉత్సవం ప్రారంభమవుతుంది. గుర్తుపెట్టుకోండి, గాయత్రి మంత్రం, సరస్వతి మంత్రం, గాయత్రి మంత్రం ఉపదేశించడంతో ఉత్సవం ప్రారంభమవుతుంది. ఉప అనగా సమీప, నయనం అనగా నేత్రం లేదా జ్ఞానం అని. మొత్తంగా జ్ఞాన సముపార్జనకు సమీపాన ఉండటం, గురువు దగ్గరికి చేర్చుట అని అర్థం. జ్ఞాన సముపార్జనకు సమీపాన ఉండటం అంటే జ్ఞానాభ్యసనకు విద్య ప్రారంభంగా చెప్పవచ్చు. ఉపనయన సంస్కారం తర్వాత శిష్యరికం స్వీకరించిన విద్యార్థులను అంతేవాసి, గురుకులవాసిగా పిలుస్తారు. ఉపనయనం తర్వాత శిష్యరికం స్వీకరించిన విద్యార్థులను అంతేవాసి, గురుకులవాసిగా పిలుస్తారు. విద్య ప్రారంభ వయసు బ్రాహ్మణులకు 8 సంవత్సరాలు, క్షత్రియులకు 10 సంవత్సరాలు, వైశ్యులకు 12 సంవత్సరాలు. సాధారణంగా మొదట ఉపనయనం అనే కార్యక్రమం బ్రాహ్మణులకి నిర్వహించేవారు. వారిని ద్విజులు అని పిలిచేవారు. ద్విజులు అంటే మొదటి జన్మ ప్రకారం శరీరాభివృద్ధి పొందేవారు. ద్విజన్మ అంటే రెండవసారి జన్మించడం అంటే ఉపనయనం ద్వారా జ్ఞానం పొందడం మరో జన్మగా చెప్పబడింది. ద్విజులు అంటే బ్రాహ్మణులు. ఇది ఉపనయనం అనే కార్యక్రమం ఫస్ట్ బ్రాహ్మణులకి నిర్వహించేవారు. వీళ్ళని ద్విజులు అని పిలిచారు. ద్విజులు అంటే మొదటిది శరీరాకృతి, రెండవది ఉపనయనం ద్వారా జ్ఞానాన్ని పొందడానికి మరో జన్మగా చెప్పబడింది. నెక్స్ట్ సమవర్తన ఉత్సవం. ఉపనయన ఉత్సవం, ఇక్కడ సమవర్తన ఉత్సవం. విద్యార్థి గురుకులలో దాదాపు 12 సంవత్సరాలు విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత స్నానం చేసి గురువుకు గురుదక్షిణ సమర్పించి ఇంటికి వచ్చే ఉత్సవం.
ఉపనయన ఉత్సవం శిష్యరికం స్వీకరించడానికి, సమవర్తన ఉత్సవం గురుకులాల నుండి 12 సంవత్సరాలు విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చే ఉత్సవం సమవర్తన ఉత్సవం. ఇది ఒక్కో వర్ణానికి ఒక్కో వయసులో చేస్తారు. ఆంధ్రప్రదేశ్ డైట్ 2 సంవత్సరాల డ్రాఫ్ట్ పుస్తకం వర్తమాన భారతదేశంలో విద్యా ఉత్సవం అన్ని వర్ణాల వారికి 18 సంవత్సరాలకు జరుగుతుందని ఇవ్వబడింది. క్షత్రియుల విద్యారంభ వయసు 11 సంవత్సరాలు అని కూడా తప్పుగా ఇవ్వబడింది. విద్యాకాలంలో విద్యాబోధన ఉపాధ్యాయుని పాత్ర. ఉపాధ్యాయుని పాత్ర వేదకాలంలో విద్య ఆశ్రమాలలో గురుకులాల్లో జరిగేది. ఈ కాలంలో విద్యను మునులు సన్యాసులు బోధించేవారు. విద్యార్థులు భిక్షాటన చేసుకొని ఆహారాన్ని సమకూర్చుకోవాలి. భిక్షాటన ద్వారా పిల్లలలో నమ్రత, ఆధ్యాత్మిక వికాసం పెరుగుతుంది. విద్యార్థులు గోసేవ, గో సంరక్షణ, యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొంటూ విద్యాభ్యాసం చేసేవారు. నెక్స్ట్ వచ్చేసి సత్యం, ధర్మం, న్యాయాలను పాటిస్తూ కామక్రోధ లాభాలను అతీతులుగా ఉండాలి. విద్య పూర్తయిన తర్వాత పండిత పరిషత్తులో తమ ప్రతిభను ప్రదర్శించి గురువుకు గురుదక్షిణ సమర్పించి గురువు అనుమతితో గృహస్థాశ్రమం స్వీకరించవచ్చు. వేదకాలలో ఉపాధ్యాయుని స్థాయిలు 4, దశలు, వర్గాలు 4, దశలు 4, ఇప్పుడు స్థాయిలు 4. వేదకాలంలో విద్య మళ్ళీ స్థాయిలు కూడా 4. ఆచార్య, ఉపాధ్యాయ, గురు, అతి గురు. విద్యార్థులు గురువే దైవం సర్వస్వమని గురువు ఆజ్ఞలను తప్పకుండా పాటిస్తూ ప్రతి విషయంలోనూ గురువును ఆదర్శంగా తీసుకోవాలి. ఉపాధ్యాయుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లో విద్యార్థులకు అసంపూర్ణంగా జ్ఞానాన్ని అందించకూడదు. ఇక్కడ ఉపాధ్యాయులకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. గురువును ద్రష్ట అని కూడా పిలిచేవారు. ద్రష్ట అంటే అన్నీ తెలిసిన జ్ఞాన సంవర్ధన గల వ్యక్తి, భూత భవిష్యత్ కాలాలు దర్శించి ఎంతో ప్రజ్ఞతో మార్గదర్శనం చేసేవాడని అర్థం. గురువును వజ్జ అని కూడా పిలిచేవారు. ద్రష్ట వజ్జ అని కూడా పిలిచేవారు. విద్యా బోధన మౌఖిక వాచక పద్ధతిలో ఉండి సంస్కృత భాషలోనే జరిగేది. వేదకాలంలో సంస్కృత భాషలో జరిగేది, మౌఖిక వాచక పద్ధతిలో ఉండేది. ఇవే కాకుండా ఉపన్యాస పద్ధతి, వివరణలు ఇవ్వడం, ప్రశ్నోత్తర పద్ధతి, చర్చా పద్ధతి, వివరణ పద్ధతి, ఖండముండన పద్ధతులు. ఖండముండన పద్ధతి అంటే ఒక విషయంపై శాస్త్రబద్ధంగా చర్చలు జరపడం బోధన పద్ధతులుగా ఉండేది. విద్య పూర్తిగా ఉపాధ్యాయ కేంద్రీకృతంగా ఉండేది. విద్య ఈ కాలంలో బోధన మౌఖికంగా జరిగినా కూడా తాళపత్రాలు, భోజపత్రాలపై శ్లోకాలను లిపి రూపంలో రాయించేవారు. శ్లోకాలను తాళపత్రాలు, భోజపత్రాలపై రాయించేవారు. ఉన్నత స్థాయి జ్ఞానంలో భాగంగా నాశనానికి తావులేని శాశ్వత జ్ఞానాన్ని పాఠ్య ప్రణాళిక అందిస్తుంది. వీటిలో భాగంగా వేదాలు 4, వేదాంగాలు 6, షడాంగాలు 6, షడ్దర్శనాలు 6, పురాణాలు 18, ధర్మశాస్త్రాలు, మీమాంస, తర్కశాస్త్రాలు నేర్పించేవారు. గురుకుల విద్యా విధానంలో విద్యార్థుల గురువుకు, గురువు విద్యార్థి సమర్పితమయ్యి వీరిద్దరూ జ్ఞాన సంవర్ధనకు సమర్పితమయ్యేవారు. ఈ కాలంలో మానిటోరియల్ పద్ధతి ఉండేది. చురుకైన విద్యార్థులు తమ సహ విద్యార్థులకు, జూనియర్ విద్యార్థులకు బోధించేవారు. ఈ కాలంలో మానిటోరియల్ పద్ధతి అంటే చురుకైన విద్యార్థులు సహ విద్యార్థులకు, జూనియర్ విద్యార్థులకు బోధించేవారు. గురుకులాలపై అధికారం అజమాయిషి ఎవరికి ఉండేది కాదు. ఎందుకంటే గృహమే పాఠశాల. ఇది కాస్త ఆశ్రమంగా మారి గురుకులాలుగా పిలువబడేది. వీటికి ఆర్థిక సహాయం రాజులు అందించేవారు. ఈ కాలంలో విద్యయే మధ్యయుగం నుండి గుప్తుల కాలం వరకు కొనసాగింది. మధ్యయుగం నుండి గుప్తుల కాలం వరకు వేదకాలంలో ఉండే విద్య కొనసాగింది. గుప్తుల కాలంలో వారణాసి, నలంద ప్రధాన విద్యా కేంద్రాలు. ఒక నలంద విశ్వవిద్యాలయంలోనే 2000 మంది గురువులు, 2000 మంది శిష్యులు ఉండేవారని చరిత్ర తెలుపుతుంది. వేదకాలంలో ప్రధాన విద్యా కేంద్రాలు నలంద, వారణాసి. నలంద విశ్వవిద్యాలయంలోనే 2000 మంది గురువులు, 2000 మంది శిష్యులు ఉండేవారని చరిత్ర తెలుపుతుంది. వేదకాలంలో విద్యా లక్ష్యాలు: పరా విద్య, దీనిని ఆయుష్మికం అంటారు. అపర విద్య, దీనిని ఐహికం అంటారు. ఆయుష్మికం, పరా విద్య అంటే ముక్తి మోక్షం పొందుట, స్వ గురించిన జ్ఞానం, ఆత్మ సాక్షాత్కారానికి గురించిన జ్ఞానం పొందుట, ఎప్పటికీ నశించని ఉన్నత జ్ఞానం. అపర విద్య ఐహికం, సమాజంలో ఉత్తమ వ్యక్తిగా సంఘ జీవనం గడపడానికి ఉపయోగపడేది. దీనిలో ఇంద్రియ అనుభవాలకు అందుబాటులో ఉన్న భౌతిక శాస్త్రాలు, కళలు దీనిలోకి వస్తాయి. ఇది ఒక నశ్వరమైన జ్ఞానం. అపర విద్య అనేది ఒక నశ్వరమైన జ్ఞానం.
దేశభక్తి, సత్ప్రవర్తన, ప్రాచీన సంస్కృతి పరిరక్షణ, శారీరక, నైతిక, వైజ్ఞానిక పరమైన మూర్తిమత్వం, వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించాలి. మరియు సత్ప్రవర్తన, సత్శీలంతో బ్రహ్మచర్యాన్ని పాటించడం. ఆత్మ సాక్షాత్కారం, ఆత్మ వికాసం, విముక్తి, సమగ్రతను సాధించడం. గురువులు ఈ కాలంలో విద్యార్థులకు 2 ప్రాపంచికాలు ఉంటాయని భావించారు. అవి భౌతిక ప్రపంచం అంటే శరీరం, ఆధ్యాత్మిక ప్రపంచం అంటే ఆత్మ. ఈ రెండింటిలో ఏకాగ్రతతో పట్టు సాధించే విధంగా విద్య కార్యక్రమం ఉండేది. వేదాలే పాఠ్యపుస్తకాలు. ఇక్కడ శీల నిర్మాణం కోసం నైతిక విలువలను పెంపొందించడం కోసం సన్నివేశాలను కల్పిస్తూ బోధించేవారు. కృష్ణుడు గురువును తృప్తిపరిచి జ్ఞానం పొందాలని అర్జునుడితో చెప్పినట్లు బోధన చేసిన ప్రక్రియ మౌఖికంగా ప్రశ్నించడం, సందేహాలను తీర్చుకోవడం ద్వారా జరిగేది. గురువులు శిష్యులను తమ సంతానంగా, శిష్యులు గురువులను తమ తల్లిదండ్రులుగా ఆరాధించేవారు. ఉపనిషత్తుల ప్రకారం విద్య గురుకులాల్లో విద్య. శ్రవణం వినడం. గురువు చెప్పిన దాన్ని బాగా శ్రద్ధగా వినడం. శ్రవణం. 2 మననం, పునరుక్తి. మననం అంటే పునరుక్తి చేయడం. మననం అంటే ధ్యానం. గురువు బోధించిన విషయాలపై ఏకాగ్రతతో దృష్టిని నిలపడం. ఈ పద్ధతిలో విద్యార్థులకు వచ్చిన సందేహాలను చర్చా పద్ధతిలో నివృత్తి చేస్తారు. ఇది మేధస్సును పెంచుతుంది. మననం అనగా మొత్తంగా విద్యార్థులు ఏకాగ్రతతో గురువు చెప్పిన విషయాల యొక్క అర్థాన్ని గురించి లోతుగా ఆలోచించడం, పునరుక్తి చేయడం. నిధిధ్యాసనం, జీవితానికి అన్వయించుకోవడం. శిష్యుడు నేర్చుకున్న విషయాల్లో జీవిత అనుభవాలను శాస్త్ర అధ్యయనంతో స్వయంగా సమాలోచన చేసి తిరిగి కొత్త జ్ఞానాన్ని పొందుతూ ధ్యానంలో నిమగ్నం కావడానికి ప్రయత్నించడం. అర్థమైన జ్ఞానాన్ని ధ్యానం ద్వారా జీవితంలో భాగం చేసుకోవడం. ఈ కాలంలో మానిటోరియల్ పద్ధతిని గమనించిన ఇంగ్లాండ్కి చెందిన బైల్ అనే విద్యావేత్త సార్వజనీన విద్యావ్యాప్తి తక్కువ ఖర్చుతో మానిటోరియల్ పద్ధతి గమనించిన ఇంగ్లాండ్కి చెందిన బైల్ అనే విద్యావేత్త సార్వజనీన విద్యావ్యాప్తి తక్కువ ఖర్చుతో చేయవచ్చని ఈ పద్ధతిని ఇంగ్లాండ్లో ప్రవేశపెట్టాడు. ఇది బెల్ సిస్టమ్గా అక్కడ ప్రాచుర్యం పొందింది. బైల్ అనే విద్యావేత్త బెల్ సిస్టమ్గా ఇంగ్లాండ్లో ప్రవేశపెట్టిన పద్ధతి మానిటోరియల్ పద్ధతి. మానిటోరియల్ పద్ధతిని అత్యంత శాస్త్రీయమైన తపోవన పద్ధతి అని కూడా అంటారు. స్త్రీ విద్య. వేదకాలంలో తొలి దశలో స్త్రీలకు కూడా ఉపనయన కర్మలకు అర్హత ఉండేది. కాబట్టి గార్గి, మైత్రేయి, లోపాముద్ర, ఇంద్రాణి వంటి మహిళలు ఉపనిషత్తులలో ప్రతిమను చూపినట్టు ఆధారాలు ఉన్నాయి. మరియు ఇతిహాస కాలంలో కౌసల్య, ద్రౌపది మొదలగు వారు పండితులుగా కొనియాడబడ్డారు. ఈ కాలంలో అత్యధిక విద్యను పొందిన మహిళలను బ్రహ్మవాదినిగా పిలిచేవారు. అత్యధిక విద్యను పొందిన మహిళలను పిలిచేవారు. వేదకాలంలో బ్రహ్మచర్యాశ్రమంలో వేద అధ్యయనం పూర్తి చేస్తేనే కానీ స్త్రీ వివాహానికి అర్హురాలు అని అథర్వణ వేదం సూచిస్తుంది. వేద అధ్యయనం పూర్తి చేస్తేనే కానీ స్త్రీ వివాహానికి అర్హురాలు అని అథర్వణ వేదం సూచిస్తుంది. కడపటి వేదయుగంలో స్మృతి యుగం మనుస్మృతి ప్రకారం స్త్రీలకు ఉపనయన అర్హత నిషేధించింది. ఈ ఆవు పాలు పితకడం విద్యను నేర్చుకున్న అమ్మాయిలను దోహిత అని పిలిచేవారు. ఆవు పాలు పితకడం విద్యను నేర్చుకున్న అమ్మాయిలను దోహిత. అత్యధిక విద్యను పొందిన మహిళలను బ్రహ్మవాదిని అని పిలిచేవారు. మనుస్మృతి స్త్రీ సామాజిక స్థాయిని తెలుపుతూ ఇలా అంటాడు: స్త్రీని బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్ధాప్యంలో కుమారులు సంరక్షిస్తారు. కాబట్టి స్త్రీ ఎన్నడూ స్వాతంత్రానికి అర్హురాలు కాదు. మనుస్మృతి స్త్రీకి రజస్వలకు పూర్వమే వివాహం జరగాలని శాసించింది. ఈ బాల్య వివాహాలు స్త్రీ విద్యకు పెద్ద అవరోధం అయ్యాయి. ఈరోజు పూర్వకాలం నాటి విద్యా విధానం Remember why you started. Time will never come back. A goal without a plan is just a wish.